ఎందుకంటే నన్ను ఎవరు గౌరవించినా అగౌరవించినా నా మనసు చెలించదు. సమస్త జీవులకు కరుణరస హృదయంతో ప్రేమించే వారిని వారి పేరుతో పిలవటం సమంజసం కాదు అంటాడు బుద్ధుడు. అసలు తనను పేరుతో పిలవద్దు అని అనడం ఎంత గొప్ప విషయము. పేరు నుంచి తనను తాను వేరు చేసుకోవడం ఎంత గొప్ప విషయము. తర్వాత ఆయన కుషినార పట్టణంలో చివరి మజిలీ, ఇవన్నీ విషయాలు ఇక్కడ అన్నీ చాలా వస్తాయన్నమాట. ఆయన ఈ ధర్మ వ్యాప్తికు జీవితాన్ని అంకితం చేస్తూ 45 సంవత్సరాల పాటు కొనసాగిన తీరు, ఆయన మీద జరిగినటువంటి కుట్రలు అన్నీ కూడా ఇందులో ఈ చాప్టర్లో వస్తాయి. ఇదంతా కూడా చారిత్రక బుద్ధుడు అనేటటువంటి దాంట్లో. అలాగే రెండోది బౌద్ధంలో హేతువాదం. ఈ బౌద్ధంలో హేతువాదం అయినటువంటిది కీలకమైనటువంటి విషయం అండి, కీలకమైన చాప్టర్. అంటే నేను ప్రతిదాన్ని ఇది కీలకమైన చాప్టర్ అని అంట, ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి మరింత కీలకమైనటువంటి చాప్టర్స్ అన్నమాట. అందరూ దీన్ని మతం అంటారుగా, మరి మతాలన్నీ కూడా మూఢనమ్మకాలతో, అంధవిశ్వాసాలతో, దైవత్వపు ఉనికితో ముడివేయబడి ఉన్నటువంటివి కదా, ఆత్మలతో ముడివేయబడి ఉన్నటువంటివి కదా. ఈయన ఆత్మ లేదని దేవుడి యొక్క ఉనికిని నిరాకరించినటువంటి ధర్మం కదా ఇది. సో హేతువు ఆధారంగా, సైన్స్ ఆధారంగా ఎస్టాబ్లిష్ చేయబడినటువంటిది ఇది. మతము కాదు, నైతిక సూత్రాలతో కూడినటువంటి ధార్మికమైన తత్వశాస్త్రము అని ఇందులో చెప్తాడు. ఆనాడే సైకాలజీ, ఫిలాసఫీ, సైన్స్ ఆధారంగా బుద్ధుడు తన ధర్మాన్ని నిర్మించుకున్నాడు అన్నమాట. ఇందులో పిడివాదం లేదు, అతీత శక్తులు, మాయలు ఇట్లాంటివి ఏమీ లేవు అని చెప్తాడనమాట.